Hi guys, welcome to It's Me Isha channel. Happy Diwali to all my lovely subscribers and my family members from Douglas family. చూసారా ఈరోజు దివాళీ మార్నింగ్ 7 అవుతుంది. నేనైనా ఇట్టే ఉన్నాను. బేసిక్గా నేనే లేవలేదు అనుకోండి. ఈ రత్నం ఇట్టుంటే ఇంకా మా ఇంట్లో 2 రత్నాలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం పదండి. చూసారా ఈ మెయిన్ రత్నం ఇప్పుడు బట్టలు పక్క సర్దుతుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ పక్క సర్దుతుంది చూడండి. అది కూడా నా వల్ల వెళ్ళండి, అంటే మనమే పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. మా ఏషమ్మకు మటుకు ఆమె ఎప్పుడు లేసి అప్పుడే పండగ. కానీ నేను రోజు లేస్తాను కదా స్కూల్ అప్పుడు. 5కి లేస్తాను గైస్. 5కి లేపుతారు. ఇంత చిన్న వయసులో 5కి లేస్తాను. అదే గుడ్ హ్యాబిట్. కానీ ఇప్పుడు ఈరోజు ఎందుకు లేట్ అయిందంటే రోజు పనుకొని ఇప్పుడు కూడా పనుకోపోతే ఇంకెందుకు గైస్. హాలిడే కాబట్టి మా పిల్లకి ఆమె ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లారుతుంది. ఇంకో రత్నం ఏడ బయటికి వెళ్ళాడంటే వచ్చాక చూద్దాం ఆయన సంగతి. నేను లోపల నేను కూడా రెడీ అయ్యి వస్తాను. బాయ్ గైస్. చూసారా ఇది నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మేమైతే రెడీ అయిపోయాం, దేవుడికి పెట్టేసుకున్నాం. ఇంకా మమ్మీ డాడీ అయితే చిన్న బజార్ పని మీద అయితే బయటకు వెళ్ళారు. ఇంకా నేనైతే దేవుడిని కూడా చూపిస్తాను పదండి. అది మా దేవుడు. ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను పదండి. చూసారా బాగుందా? బాగుంటే కామెంట్స్లో చెప్పండి. నేను మా స్కూల్లో అయితే ప్లస్ కోర్సెస్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మల్టీమీడియా అట్లా ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్చుకోవాలన్నమాట. నేనైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసుకున్నాను. దాంట్లో మాకు నిన్న దీపావళి అకేషన్గా అదైతే చేయించారు. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను రండి. ఇదే నేను చేసిన దీపం. బాగుందా? చూసారా కృష్ణుడు ముందు, నాకు ఇష్టమైన కృష్ణుడు ముందు ఎంత బాగుందో. చూసారా గైస్, మా మమ్మీ దీపావళి గిఫ్ట్గా నాకు పొంగల్ తెచ్చింది. నేను చాలా రోజులు చదువుతున్న పొంగలి. అంటే ఇంట్లో లేట్ అయింది కదా, పొద్దున్నే 7కి లేసాము, అందుకని టిఫిన్ చేయలేకపోయింది. అందుకని బయట నుంచి తెచ్చారు. చూసారా బయట నుంచి తెచ్చేది కాదు, మా ఈషమ్మకి ఫేవరెట్ పొంగల్ ఇది. నెయ్యి బలం వస్తుంది గైస్. అందుకని మా ఈషమ్మ కోసం అంత దూరం వెళ్ళి తెచ్చాం. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్. తినేసాక చెప్తా, రివ్యూ చెప్పు. ఓకే.